లక్ష్మీదేవి యొక్క ఆవిర్భావం జరగబోతోంది. అమ్మవారు క్షీరసాగర మదనంలో పుట్టినప్పుడు ఒక గమ్మత్తు చేసింది. శుక్రవారం పంచమి నాడు పుట్టింది. ఇప్పటికీ పద్మావతి అమ్మవారు కూడా శుక్రవారం పంచమి. అందుకే అమ్మవారికి ఈ మాసాలలోనే ఫిబ్రవరి మార్చిల్లోనే పాల్గొన మాసంలో ఒక గమ్మత్తు చేస్తారు. పద్మావతి తిరుచానూరులో ఏమిటో తెలుసా అండి? సుమంగళి పూజ అని ఒక పూజ ఉంది. పసుపు కుంకాలున్న ఆడవాళ్ళందరూ ఆ రోజున పసుపు తాళ్ళు, నల్లపూసలు, గాజులు, పువ్వులు, పసుపు కుంకం పట్టుకెళ్ళి అమ్మవారికి ఇస్తారు. ఐదో తనం ఉన్న ఆడవాళ్ళందరికీ దానికి ట్రస్ట్లు ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్యాణ మంటపాల్లో భోజనం పెడతారు. వాళ్ళందరితో కలిసి లక్ష్మీదేవి వచ్చి కూర్చుని భోజనం చేస్తుంది. ఇప్పటికీ ప్రతి ఏడాది ఇప్పటికీ మనకి తిరుచానూరులో జరుగుతుంది.